చూపియండి, నా కష్టాన్ని కొంచెం గుర్తించండి, నా కష్టాన్ని కొంచెం గుర్తించండి చాలు. ఏళ్ళ దుంపలు తెగ పొరాటాలు తిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాతో అయితే లేదు. ఎన్ని పూసల నుంచి నొప్పి వచ్చేస్తుంది, అంత లాంగ్ ఉంది. దగ్గర 10 కిలోమీటర్లు వచ్చుంటాం, 10-8 వచ్చుంటాంలో ఉంది. అక్కడ ఆగారుగా, ఆ తిండి ఏదో తెచ్చారు, ఆ తిండి పెట్టా సరిపోరు వాళ్ళు, కొంచెం ఎనర్జీ వచ్చిన. అందరూ బాగున్నారా? ఇది ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి, ఎందుకంటే లెంత్ మరీ ఎక్కువైపోయింది. ముందు వీడియో ఎంత వీడియో తీసినా ఇంకా తీయాలనిపిస్తుంది. ముందు వీడియోలో చూపించాను కదా, ఇన్ని రకాల ఫ్లవర్స్ ప్రతి ప్లేస్లో ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి, ఎల్లే కొద్ది ఉన్నాయి. నాకు అడ్వెంచర్లోనే బెస్ట్ అడ్వెంచర్ ఇది అయితే నిజంగా. ఆక్సిజన్ లెవెల్ మొత్తం తగ్గిపోయి. వీడియో కంటిన్యూస్గా చూడండి, ఈ బద్రీనాథ్ సిరీస్ని సక్సెస్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే మిమ్మల్ని కోరుకునేది అది ఒకటే. ఏం కనిపించలేదు వెనక, ముందు ఏం కనిపిస్తుంది. ఏళ్ళ దుంపలు తెగ పొరాటాలు తిని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నాతో అయితే లేదు. ఎందుకురా బుజ్జిగానికి కష్టం అంటారా? నిజంగా నాకు అలాగే అనిపిస్తుంది. అబ్బా నాతో అవదా. ఎన్ని పూసల నుంచి నొప్పి వచ్చేస్తుంది, అంత లాంగ్ ఉంది. దగ్గర 10 కిలోమీటర్లు వచ్చుంటాం, 10-8 వచ్చుంటాంలో ఉంది. అక్కడ ఆగారుగా, ఆ తిండి ఏదో తెచ్చారు, ఆ తిండి పెట్టా సరిపోరు వాళ్ళు, కొంచెం ఎనర్జీ వచ్చిన. అక్కడ కూర్చున్నారు. అమ్మ ఇది ఇలాగ ఉంది కరెక్ట్గా దారి. ఇంకో 3 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటానండి. కిలోమీటర్ ఉంది, అయిపోయిందండి ఆ ట్రెక్కింగ్. పర్లేదు, డోలు తీరింది బాగానే. వెళ్తాను. ఇదే అక్కడ వ్యాపారం సడన్గా మాయమై అదృష్టమై మళ్ళీ ఇమీడియట్లీ వచ్చినట్టుంది. ఈ పర్వతం ఎక్కడి నుంచి ఉంది, అక్కడి నుంచి ఉంది. ఇప్పుడు వరకు కనిపించలేదు. ఇలాగ మేఘాటు ఉంది, ఇక్కడ కొంచెం ఓపెన్ అయింది. ఎలా ఉంది చూడండి, మీదడిపోయినట్టు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వీళ్ళు వెళ్ళిపోయారు, జాయిగా పైకి వెళ్ళిపోయారు. ఆగపోతే ఆగి వెళ్ళకపోతే గుండె ఆగినట్టు అనిపిస్తుంది. వాళ్ళకి అలవాటు వల్ల వెళ్తున్నారు. ఆ కింద చూసుకోండి ఎలా ఉందో. మళ్ళీ లేచేశారు. నేను వెళ్తాను దగ్గరికి, లేచి వెళ్ళిపోతున్నారు. నేను రాకముందు కూర్చున్నారు. నేను అక్కడికి వెళ్తానా, లేకండి వెళ్దాం అంటారు. ఇలా తోలు తెచ్చేస్తున్నారు, నేను పట్టుకున్నాను. ఇప్పుడు చూసుకుంటే మొత్తం ఓపెన్ అయింది ఇక్కడ. ఇప్పుడు మేఘాలు పైకి వచ్చినట్టు. నేను టీవీలో చూసానండి, సాధువులు ఇలాగే ఒక కొండ అంచుని నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు నేను కూడా నడుచుకెళ్తున్నాను. అది పెద్ద కొండ, అది చూసుకుంటే భయంకరంగా ఉంది. అలాగే ఇది చూసుకోండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు. పెద్ద కొండ అది. అలా ఉంటుంది మరి మనతోటి. దేనికి భయపడకూడదు, చాలా వెళ్ళిపోవడమే. కొద్దిగా ఓపెన్ అయింది మొత్తం. పర్లేదు, ఇక్కడ బాగుంది. భయం అయితే లేదు, అది భయం వేసింది ఇందాక. అది ఇలాగుంది నెట్టు నిలువుగా.
మనోడు ఇందులో తైతికలు ఆడదాం అనుకున్నాడు. చెప్పి రప్పమని వెళ్ళిపోయిందిగా. బౌత్ తండయే చాలా చల్లగా ఉన్నాయి అన్ని నీళ్ళు. అందులో కలుసుకుంటున్నాయి ఇందాక రెడ్ వాటర్లోకి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇంకో రకమైన చూసామండి. ఇందాక ఒక రకమైన పండు ఈ పట్టేసుకుంటున్నాను, మరి ఏమైతే ఏమో తెలియదు కానీ ఇది ఇంకొక రకం పండు. ఇందాక వేరే కలరు, ఇది వేరే కలర్. ముందు వీడియోలో వేరే కలర్ చూపించా మీకు, ఇది వేరే కలరు. ఇలా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇక్కడ. ఫ్లవర్స్ కానీ డిఫరెంట్ మొక్కలు కానీ, నెక్స్ట్ గ్రాస్ కూడా డిఫరెంట్ గడ్డి ఒక రకం కాదు, అన్ని రకాల గడ్డలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు గ్యాంగ్ కనిపించింది కదండి, కిలోమీటర్ కాదు, అయిపోయి కిలోమీటర్ కాదు, ఇంకా 2 గంటలు పడుతుందంట. అరే ఈ వాటర్ కూడా చాలా చల్లగా ఉన్నాయి, ఏసీ నీళ్ళ, ఏ కూలింగ్ వాటర్ లాగా. స్కిడ్ అయిపోతుంది ఎక్కడికక్కడికి. నాకు మొన్న సార్ కొనిచ్చాను ఈ షూ, అహ్మదాబాద్లో షూ అయితే వేసుకొని వచ్చాను. 2 గంటలు పడుతుందంట. అయిపోయింది. ఇప్పుడు ఆ కొండకు దారి చూపిస్తుంది. ఇలా అదే కొండ ఎక్కాలన్నారు అనుకో, నాతో అవదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:20 నిమిషాలు అవుతుందండి. వర్షం కూడా స్టార్ట్ అయింది, మీరు చూసుకోవచ్చు. రావడానికే మనకి 3 గంటలు 4 గంటలు పట్టింది. ఊపిరంతా తెలియదు. నేను వాళ్ళు వెళ్తానే ఉంటున్నారు. ఆగిపోతే నేను స్టక్ అయిపోతాను ఎక్కడన్నా. వెనకాల చూసారా, ఆకాశం పైకి వచ్చేసాం. ముక్కు అంటే నీళ్ళు కూడా కాలిపోతున్నాయి. ఇది మమ్మల్ని మాత్రం వదిలిపోలేదు. సూపర్ ఉందిగా వెనకాల లొకేషన్. మొత్తం ఆకాశం, అది ఆకాశం పైన అయితే ఉన్నాం. సేల్ పనిచేయడం మానేసినాయండి. ఇంకొకటి, ఏది జరగకూడదో అనుకున్నాను అదే జరుగుతుంది. ఈ ఫ్లోన్ దాటుకొని అవతల సైడ్కి వెళ్ళాలంట మనం. అవసరం అంటారా మనకి? మనోడు వెళ్తున్నాడు ఆల్రెడీ. अम्मा गाइस कैसा लगा आपको आके? उतना ठंडा कैसा है आपको? ओ मजा आ गया, पानी बहुत ठंडा था भाई। आप भी गोरे हो गए। इधर 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 हाथ लगाओ, हाथ बीट। 120 की स्पीड से चल हाथ बीट। మోటార్ కూడా వేసుకుంటుందిగా. చూసారా, ఇది ఎక్కడన్నా, ఇది ఏంటిది, ఇంత ఆకుంది ఏంటిది? ఆల్రెడీ అమ్మ గోల. టేకాకులాగా ఉంది సేమ్, కానీ చాలా పెద్దగా ఉంది. చూసుకుంటే 2 పడదా గొడుగులకు కూడా పనికొస్తుంది. ఇది ఇలా పట్టుకుని మనం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతాలు చూస్తున్నాను నేను ఇక్కడైతే. ఇంకో అద్భుతం చూపినా మీకు, అరకండి గోల అట్టకండి, గోల పెట్టే అద్భుతం అది. ఇక్కడితో లాస్ట్ అండి. బ్రహ్మకమలాలు ఇంకా చాలా దూరంకి వెళ్ళాలంట. ఆ కొండలోనే కనిపిస్తున్నాయి కదా, కొండలు కూడా దాటి వెళ్ళాలంట. అవి కూడా ఇంకా ఉప్పు అంటే విడదంట, మొగ్గలాగా ఉంటుందంట అండి. ఎందుకో అంత దూరం వెళ్ళడం మళ్ళా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి మీకు చూపిస్తా. ఒకసారి ఫోన్ చేద్దాం. టైం చూడండి, 5 అయిపోయింది. మేము వచ్చిన మొత్తం రోడ్డు అంతా చూసారు కదండి. మళ్ళీ నైట్ కిందకి వెళ్ళేటప్పుడు ఇలాగ ఉంది కోలుగా, చిన్న రోడ్డు. మిస్ అయ్యామంటే అంతే. ఎందుకు రిస్క్ చేయడం ఎందుకు, వాపస్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళొచ్చంట, ఇంకొక 3 గంటలు పడుతుందంట అక్కడికి వెళ్ళడానికి. చాలా ట్రిక్ చేసాం. ఒకవేళ గూగుల్లో చెక్ చేద్దాం, నేను చూడలేదు. బ్రహ్మకమలాలండి, అదృష్టం ఉండాలా అవి చూడాలంటే. తగ్గేదే లేదంటున్నారు, వెళ్ళిపోదాం అంటున్నారు. వెనక్కి ఆట అట్లేదు, ముందుకు వెళ్తామండి. ఇక్కడ దాకా వచ్చాం, చాలా కష్టపడ్డాం. దగ్గర 13 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు వచ్చాం. ఇంకొక కిలోమీటర్ 2 కిలోమీటర్లు వదిలేసిపోవడం, అది గివ్ అప్ ఇచ్చేసినట్టు అవుతుంది. వెళ్దాం, ఇంకా వచ్చిందట్టే కదా, చూసుకొని వద్దాం. ఎలాగున్నాయి చూడండి, రాళ్ళు మొత్తం. జారి జారి పడతాం. నాకు వెళ్ళాలని లేదు, ఎందుకంటే ఇందాక వాటర్లోంచి వచ్చాం మనం ఇటు.
ఒకవేళ వాటర్ ఫ్లో పెరిగింది అనుకో మనం అవతల సైడ్కి వెళ్దాం, ఇక్కడే రాత్రి అంతా స్టక్ అయిపోతాం. పెద్ద రిస్క్తో కూడుకున్నది. అప్పుడు నెలతో పడిపోతున్నాయి కాళ్ళు. అదంతా మంచు కొండలేండి అవి కనిపించేవన్నీ. ముక్కటి గారిపోతుంది బాగానే. ఫుడ్ అయితే తెచ్చుకున్నామండి, ఫాస్ట్ ఫుడ్ అని చెప్పాను కదా ఇందాక వీడియోలో, నేను వీడియోలో ఫుడ్ అయితే పార్సల్ అయితే తెచ్చుకున్నాం. టైం 5 అయిపోతుంది, తినాలి, ఆకలి అవుతుంది కూడా. ఆ వెనకాల కనిపించే దాటితే కనిపిస్తాయంట, దాటుతాం. ఈ బాబాయ్ కాళ్ళు ఎలా అయిపోయినాయో, వణుకు కూడా వచ్చేస్తుంది. పోలీస్ సార్ ఇచ్చిన షూ ఇది, ఈరోజు ఓపెన్ చేశాను, తడిసిపోయి మొత్తం. ఇక్కడ ఇంకొక కలర్ ఫ్లవర్స్ ఉన్నాయండి. అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, మామలు, అల్లళ్ళు మొత్తానికి 8 గంటల నుంచి చెక్కింగ్ చేసుకొని లాస్ట్కి బ్రహ్మకమలం కాడైతే ఉన్నాం. కష్టానికి ప్రతిఫలం దక్కింది. వెనక్కి వెళ్ళిపోతాం, గివప్ ఇచ్చేద్దాం అనుకున్నాం. బ్రహ్మకమలం స్మెల్ కూడా వస్తుందండి ఇది, అదేదో డిఫరెంట్ స్మెల్. మరి ఎక్కడ దాకా వచ్చో టచ్ చేద్దాం, పర్లేదు. బ్రహ్మదేవుని టచ్ చేసినంత అదృష్టము బ్రహ్మకమలం అని పెట్టారు. ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం అండి. చీకటి అడిపోయేలాగా ఉంది, ఆరైపోయింది. బ్రహ్మకమలాన్ని అయితే టచ్ చేసేసాను, బ్రహ్మకమలాన్ని అయితే చూసేసాం. ఎంత అదృష్టం ఉండాలి చూడడానికి. బయలుదేరిపోతున్నాం. ఈ వాటర్లోంచి అవుట్స్కట్కి వెళ్ళి మొత్తం 3 సార్లు 4 సార్లు వాటర్ని క్రాస్ చేస్తూ ఉండాలి. ఈ వాటర్ ఏమో గడ్డగట్టించేసేటట్టున్నాయి. ఈ వీడియో ఇంతటితో సమాప్తం అండి. రేపు మరో కొత్త వీడియోతో మీ ముందుంటా. ఈ బ్రహ్మకమలం వీడియో అయితే కంపల్సరీ షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ చూపియండి. నా కష్టాన్ని కొంచెం గుర్తించండి చాలు.